అద్భుతం, ఫంటాస్టిక్. అద్భుతం, మహా అద్భుతం. ఇప్పుడే సాయి సిద్ధార్థ్ మన ఐనాక్స్ జీవీకేలో చూసిన బంజారా హిల్స్. ఇక మూవీ ఎలా ఉందంటే ఇట్స్ లిమిటెడ్ అన్నమాట. అంటే కొంచెం కేర్ తీసుకుంటే సెకండ్ హాఫ్ మంచి హిట్ అయ్యేది డిజెటిల్ లెక్క. బట్ స్టిల్ ఇట్ ఈస్ వన్ టైం వాచబుల్ ఆర్ యావరేజ్ అన్నట్లు. అండ్ ఇది ఏ రేటెడ్ మూవీ అన్నమాట. చాలా బూతులున్నాయి, చాలా 18+ కాదు 18+ సరిపోను డబుల్ మీనింగ్స్ ఉన్నాయి. జాగ్రత్త చూసుకోండి. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి, ప్లస్ చిల్డ్రన్స్ని కూడా అవాయిడ్ చేయండి. అండ్ మూవీ అయితే జస్ట్ వన్ టైం వాచ్ యావరేజ్ అన్నట్టు. అంటే నాకు హీరోయిన్ క్యారెక్టరేషన్ బాగా నచ్చింది. అండ్ హీరో క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంది. అంటే యూనిక్గా తీసుకున్నారు. కొంచెం అర్జెంట్ కొంచెం డిజిటల్ మిక్స్ అయినట్టు ఉంటుంది. బట్ స్టిల్ ఒక మంచి అటెంప్ట్ అన్నట్లు చూడొచ్చు. నార్మల్గా అయితే ఎక్కువైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. కొన్ని సీన్స్ బాగున్నాయి, డైలాగ్స్ బాగా రాసుకున్నారు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే దెబ్బడిపోయింది. ఒకడైతే ఆ వైఫ్ని ఎట్లా కొట్టాలి, ఎట్లా కంట్రోల్ చేయాలని చెప్తా ఉంటాడు. కానీ వాళ్ళ వైఫ్ని వాడు అంటే రివర్స్ అన్నమాట. వాళ్ళ వైఫ్ దగ్గరే వీడు సైలెంట్గా ఉంటాడు. మళ్ళీ వేరే వాళ్ళ వైఫ్ని ఎట్లా కంట్రోల్ చేయాలని చెప్తా ఉంటాడు. అంటే బయట ఇలాగా ఉంటారు జనాలు. కొట్టేటప్పుడు జీప్ ఇట్లా వస్తుంది కదా సౌండ్స్, మనం ఆగంబా వీడియోస్లో చూసినాం. అట్లనే వాడారు. ఎడిటింగ్ మొత్తం బాగా వాడారు. కొంచెం కొత్తగానే ఉంది మూవీ. నేమ్స్ పడేటప్పుడైనంతా ఎడిటింగ్ అంతా బాగుంది. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టారు. కొన్ని సాంగ్స్ బాగున్నాయి. మోసం చేసే హీరోయిన్ ఒకటి ఉంటుంది, అది కొంచెం నచ్చలేదు. అంత పెద్ద ఏం లేదు, ఆమెను తీసుకుని వేస్ట్ అనిపించింది. అండ్ యాక్టర్ నందు గారు బాగా చేశారు పర్ఫార్మెన్స్. బట్ కొన్ని చోట్ల ఆయనకి తెలంగాణ అంత ఎక్కలేదు అనిపించింది. అంటే ల్యాగ్ చేసినట్టు అనిపించింది. పెద్దగా కన్విన్స్ అవ్వలేదు. స్టిల్ డైలాగ్స్ బాగా రాశారు. మెయిన్ పాజిటివ్స్ అంటే యాక్టర్ నందు గారు మెయిన్ అసెట్. అండ్ హీరోయిన్ కూడా మెయిన్ అసెట్. మన హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు, ఆయన ఎవరు తెలియదు కానీ బాగా చేశారు. ఆయన కూడా పాజిటివ్ క్యారెక్టర్. పిల్లవాడు కూడా బాగా చేశారు. నెగిటివ్స్ అంటే సెకండ్ హాఫ్ మొత్తం దొబ్బెట్టేసారు. బట్ స్టిల్ సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషన్స్, క్లైమాక్స్ నాకు బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లేను సీన్స్ ఫస్ట్ హాఫ్ ఉండదు, సెకండ్ హాఫ్ అదొక నెగిటివ్. క్యారెక్టరేషన్ తీసుకున్నప్పుడు ఆ క్యారెక్టరేషన్ని బిల్డ్ చేసుకుంటూ ఆ బిల్డింగ్ సగం కట్టుకొని మిగతా సగం కింద కూలిపోయినట్టుగా. అంటే సెకండ్ హాఫ్లో కూడా ఆ క్యారెక్టరేషన్ గట్టి నిలబెట్టలేకపోయారు. ఇక పర్ఫార్మెన్సెస్ కూడా యాక్టర్ నంది గారు ఎరగొట్టేసారు. హీరోయిన్ యామిని భాస్కర్లో బాగా చేశారు. చిన్న పిల్లగాడు బాగా చేసిండు. అండ్ స్టోరీ విషయానికి వస్తే గర్ల్ ఫ్రెండ్ చేతిలో మోసపోయి బిజినెస్ పెట్టి ఆ పైసలు మొత్తం గంగలో పోసి ఆ తర్వాత ఏం జరిగిందన్నది మూవీ యొక్క స్టోరీ అన్నమాట. కాన్సెప్ట్ బాగానే తీసుకున్నారు. అండ్ యాక్చువల్లీ నాకు ఇలాంటి కాన్సెప్ట్స్ నచ్చవు బేసిక్గా. ఎందుకంటే ఒక అమ్మాయికి ఇద్దరు అబ్బాయిల అంటే మొగుడు నెక్స్ట్ ఇతను అంటే డివోర్స్ అయిన తర్వాత అనుకోండి, ఇలాంటి కాన్సెప్ట్స్ నాకు అసలు నచ్చవు. బట్ ఈ మూవీలో కొంచెం కన్విన్స్ చేస్తారనమాట. అంటే ఆ హీరోయిన్కి ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టారు, ఈ హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టారు. ఆ మధ్యలో వాడిని సాడిస్ట్లా చూపించారు. మంచిగా క్యారెక్టరేషన్ మంచిగా బిల్డ్ చేసుకుని మంచిగా రాసుకున్నారు. అండ్ మూవీ అయితే ఇట్స్ వన్ టైం వాచబుల్. పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే మాత్రం పక్కా డిసప్పాయింట్ అవుతారు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పండు. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బై బై. గుడ్ నైట్ ఆల్.